పిఠాపురం ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయాలంతా ఒకవైపు ఉంటే పిఠాపురం వైపే అందరి కళ్ళు. ఎందుకంటే జనసేనాని లాస్ట్ టైం నించున్నటువంటి ఒక 2 స్థానాలు ఓడిపోయాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఓడిపోతాడు అనేది వైసీపీకి సంబంధించినటువంటి ఒక వాళ్ళ మాటలైతే, లేదు ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అయితే కనీసం ఇప్పటిదాకా వచ్చిన అన్ని సర్వేలు కూడా మినిమం 50,000 మెజారిటీ అని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే పిఠాపురంలో సంబంధించి నియోజకవర్గం ఎలా చూడాలి? ఎందుకంటే అక్కడ హేమీలైనటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, ముద్రగడ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ దింపా సరే పిఠాపురం ఏం అవ్వబోతుంది అనేది చూద్దాం. అసలు ఎంత మెజారిటీ వస్తుందో మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కనకదుర్గ మేడం గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, పిఠాపురం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నియోజకవర్గం చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం ఒక 2 సీట్లు ఓడిపోయాడు. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడనేది నమ్మకం అయితే ఉంది. కానీ గెలుస్తాడని చెప్పేసి అయితే కూటమికి సంబంధించిన సభ్యులు కావచ్చు మెజారిటీ 1,00,000 అంటున్నారు. అదిగాక కొంతమంది ఏమంటున్నారంటే లేదు ఇది 50,000 మెజారిటీ అంటున్నారు. కొంతమంది వైసీపీ వాళ్ళైతే ఖచ్చితంగా వంగ గీతే గెలుస్తాను. సో పిఠాపురంలో జూన్ 4న ఏం తేలబోతుంది? ఇప్పుడు ఓటమి గెలుపుకి సోపానం అండి. ఆ రకంగా ఆయన ఓడిపోతే ఓడిపోయారు, తప్పులేదు. ఇప్పుడు ఏమండి మహామహులే ఓడిపోతారు. సో పవన్ కళ్యాణ్ ఓడిపోవటం అనేది మనం పెద్ద ఇదిగా తీసుకోకర్లే. అది ఒక కసిని పెంచుతుంది మనిషికి. ఆ రకంగా ఇప్పుడు ఈసారి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చాలా ఆచితూచి అడుగులేసి ఆయన అంటే సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంటే ఎట్లా విజయాన్ని సాధించాలి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎలా దింపాలి, గద్దె దింపడమే ఆయన ధ్యేయంగా. అందుకని చాలా తెలివిగా ఆయన చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశంతో. సో అక్కడే ఆయన విజయం అనేది మొదలైంది. దానికి తోడు మీరు చెప్పినట్టుగా ప్రజలు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ వెంట ఉంటాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. పిఠాపురం అసలు మామూలుగా ఎవరు పట్టించుకొని, పిఠాపురానికి ఈరోజు ఒక మహర్దశ పట్టింది నన్ను అడిగితే. ఆ మహర్దశ ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ నిల్చుంటున్నాడు కాబట్టి యువత కూడా చాలా క్రేజ్ అక్కడ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తేనే క్రేజ్ మామూలుగా. అది అతనికి అదృష్టం అండి నిజంగా చెప్పాలంటే. అది అందరికీ ఉండదు అట్లాగా. ఎన్ని సినిమాలు చేశాడని కాదు అతను, కానీ అది ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు ఆయన. అదే క్రేజ్ ఈరోజు రాజకీయాల్లో కూడా తనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ముద్రగడను ఎందుకు తెచ్చుకున్నాడండి? ఏం ఆశించి తెచ్చుకున్నాడు? అనవసరంగా వాళ్ళ కుటుంబాన్ని నడివీధి పాలు చేశాడు కదా ఆయన. ఇప్పుడు వంగా గీత నిల్చున్నారు. మనం మొన్న చెప్పుకున్నట్టుగా ఆడవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటారండి వీళ్ళందరూ రాజకీయ నాయకులు? అంటే ఆడుకోవడం అంటే తప్పుగా కాదు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని వాళ్ళు అణగదొక్కేస్తున్నారు, అధపాతాళానికి తొక్కేస్తున్నారు. అలాగా ఈరోజు వంగా గీత భవితవ్యం అలా తయారైంది. ఇంకో పక్క ముద్రగడ ఆ రోజు మాట్లాడినప్పుడు పక్కనే వంగా గీత గారు కూర్చుని ఉన్నారు, మీకు గుర్తుంటే. ఏ రోజు నా పిల్ల ఇప్పుడు అది ప్రాపర్టీ, నా ప్రాపర్టీ కాదు మాట్లాడినప్పుడు వంగా గీత గారు అక్కడ అభ్యర్థిగా కంటే ఒక తల్లిగా రియాక్ట్ అవ్వాలి, ఒక మహిళగా రియాక్ట్ అవ్వాలి. ఆ రోజు ఆవిడ అవ్వలేదు, మీకు గుర్తుంటే. ఆవిడ అలా చూస్తూ ఉన్నారు. తప్పు కదా అది? చూస్తూ కూర్చుంటుంది ఆవిడ. ఒక తండ్రి నా కూతురు నా ప్రాపర్టీ కాదు. ఏమండి రాజకీయాలదే ఉందండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. నీ కూతురు నీకు ఇష్టం లేదు, ఓకే అక్కడితో వదిలే. ఒక పబ్లిక్లోకి వచ్చి నువ్వు ఒక 80 ఏళ్ల మనిషివి, 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తివి, నా కూతురు ఒక ప్రాపర్టీ, వేరే వాళ్ళ ప్రాపర్టీ, నాకు సంబంధం లేదు, పెళ్లి చేశాను అంటాడా? నిన్ననేమో మొన్న నా కూతురు నేను చచ్చిపోతే రాకూడదు అంటాడా? ఇవాళేమో నేనేమో అసలు వైసీపీలోనే ఉంటాను, నాకు ఇంకేది కాదు, నా కూతురునేమో పవన్ కళ్యాణ్ ఇలా ఆడిస్తున్నాడు, తెలుగుదేశం ఆడిస్తుంది అంటాడా? ఏం మాట్లాడుతున్నారు? సరే ఇవన్నీ మాట్లాడినప్పుడు వంగా గీత గారు మాత్రం ఒక్క పని చేసి ఉండాలండి. ముద్రగడ గారు మీకు ఏ కోపమైనా ఉండొచ్చు, రాజకీయాలు వేరు, మీ అమ్మాయి గురించి అలా మాట్లాడకండి అని ఆవిడ చెప్పాలి. అది చెప్పకపోవడమే ఆవిడ ఓడిపోవటానికి నిదర్శనం. మీకు అర్థమైందా? అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుస్తాడా గెలవడా ప్రశ్నే అక్కర్లా. ఆ గెలవటం కూడా 50,000 మెజార్టీ కూడా కాదండి, ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే ఈరోజు సమీకరణాలన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి 7 వచ్చి ఆయనకు సపోర్ట్ చేశారు. అది కాకుండా మీకు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు, ఇంకా సినిమా వాళ్ళ షూటింగ్స్ మానుకుని వస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇష్టంగా వస్తున్నారు. ఈయనేం అడగల వెళ్ళి ఎవరిని కూడా రమ్మని, నాకు ప్రచారం చేయండి అని ఆయన అడగల. ఈరోజు పిఠాపురం ప్రజలకు ఒక పండగ. ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్టులు వాళ్ళ దగ్గరకు వస్తున్నారు, ఇంటింటికి వస్తున్నారు. ఇది ఎప్పుడూ జరగని విషయం అన్నమాట. సో దీన్ని బట్టే ఆయన మీద అభిమానం ఉంది.
ప్రజల్లో అసలు అతనంటే ఎంత క్రేజ్ ఉంది, యువత ముఖ్యంగా ఎట్లా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఊహించుకోవచ్చు. అందుకని అందులో ఇంకొకటి ఏంటంటే తను 10 ఏళ్లలో చాలా అనుభవం గడిచాడండి ఆయన. రాజకీయంగా ఒక ప్రజ్ఞ వచ్చింది ఆయనకి. అంటే ప్రజ్ఞాపాఠవాలు ఊరికే వచ్చేవి కదండి, మనం నిశ్చితంగా గమనిస్తే వస్తాయి. సో అతను ఎప్పటికప్పుడు ఓడిపోయినా అతను చూసారా డీలా పడలేదు. అది ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అయితే పిఠాపురంలో ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తుండ అనగానే వైసీపీకి సంబంధించిన నేతలు కావచ్చు, మిగతా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళందరూ ఏమన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే ఎక్కడ సభలు పెట్టినా సరే రూపాయి ఖర్చు లేకుండా లక్షల్లో జనాలు వస్తారు. కానీ అవి ఓటు రూపంగా మారవు. దాంట్లో 2 రీజన్స్ అని చెప్తున్నారు. ఒకటి, ఎవరైతే మైనారిటీ తీరిన వాళ్ళు మళ్ళీ మైనర్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారని ఒకటి, లేదా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నా సరే అది ఓటు కింద కన్వర్ట్ అయితే పవన్ కళ్యాణ్కి కాదు అంటూ విమర్శిస్తూ వస్తున్నారు. నిజంగా ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుందా అవ్వదా, ఏం చెప్తారు? గతంలో అయితే అవ్వలేదండి, ఒప్పుకుంటా. గతంలో కూడా ఇలాగే వచ్చారు జనాలు. నిజమే, అప్పుడు ఈయనకు అన్యాయం జరిగింది, ఈయన పాపం భ్రమపడ్డారు వాళ్ళు వేస్తారని, అక్కడ అన్యాయం జరిగింది. కానీ ఈసారి సిచ్యువేషన్ అట్లా లేదండి. ఈసారి నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒకటే కాదు, ప్రజలు ఒక విసిగిపోయారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో. వాళ్ళకి వాస్తవాలు కళ్ళకు కడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాళ్ళ అసలు మేము చచ్చినా వెయ్యమని చెప్పేశారు. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి చాలా పెద్ద విషయం ప్రజలకి. వీటన్నిటినీ మించి ఈయన పథకాలు నన్ను గెలిపిస్తాయి అనుకుంటున్నాడు ఆయన. నిన్న కూడా ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను 76,000 కోట్లు ఖర్చు పెడుతున్నాను, ఇంతకంటే ఎవడు చేస్తాడు, ఈ చంద్రబాబు నాయుడు 150 కోట్ల పైన అంటాడు, ఇది ఎట్లా సాధ్యం అంటున్నాడు. ఆయన సాధ్యమయ్యే హామీలే చంద్రబాబు ఇచ్చారు. చంద్రబాబు ఇవాళ కొత్తగా పథకాలు ఇస్తున్నాడు. గతంలో తెలుగుదేశం ఇచ్చింది, అన్నగారు ఉన్నప్పుడు ఉన్నాయి. ఈయన మొదలుపెట్టలే, పథకాలు అనేవి మొదలుపెట్టిందే ఎన్టీ రామారావు గారు. తర్వాత కొత్త పథకాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఐటీని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, పరిశ్రమలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈయన ఏం తీసుకొచ్చాడండి? కంటికి కనిపించకుండా ఆయన అంటే అభివృద్ధి ఆయన చేసింది కంటికి కనిపించదుట, ఆయన లోపల చేసాట. ఏం చేశాడు ఆయన? ఇది దేవతామూర్తులా దేవతా వస్త్రాలా ఇవి కనిపించకపోవటానికి? మనకుంది కదా దేవతా వస్త్రాలనే కదా, అట్లాగా ఇది దేవతా వస్త్రాలాగా ఈయన అభివృద్ధి చేశాడా? అంటే ప్రజల కంటికి కనిపించకపోతే ఇంకా అది అభివృద్ధి ఎందుకు అవుతుంది? ముందు రోడ్లే బాగు చేయలేదు మనిషి. ముందు నువ్వు నీ రాజమార్గాన్ని చూసుకో, రోడ్డు సరిగా ఉంటేనే నువ్వు రాజమార్గంలో వెళ్తావు. నీ రోడ్డే సరిగా లేదు, ఇంకా నువ్వు నెగ్గటం ఏంటి? సరే, ఈ విమర్శలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఈసారి ఈ క్రేజ్ ఖచ్చితంగా ఓటుగా మలుస్తారండి వాళ్ళు. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, ప్రభుత్వ వ్యతిరేకత నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఈయన మీద ఉండే ఇష్టం పవన్ కళ్యాణ్. 3వది కూటమి. ఎప్పుడైతే తెలుగుదేశంతో కలిశారు, బీజేపీతో కలిశారో ప్రజల్లో ఒక ఉత్సాహం అయితే వచ్చింది. వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. 5 ఏళ్ళు వాళ్ళు నరకం చూశారు, ఒక ఏమనాలి నిరంకుశ పాలన చూశారు. నోరెత్తడానికి లేకుండా ఎక్కడికక్కడ కేసులు పెట్టి జైల్లో పెట్టి కొట్టి వాళ్ళని, పిల్లలను చూడలేదు, పెద్దలను చూడలేదు, గంజాయి అలవాటు చేశారు, ముఖ్యంగా డ్రగ్స్ అలవాటు చేశారు పిల్లలకి. కాబట్టి యువత కళ్ళు తెరుస్తారు ఈసారి. వాళ్ళు మాది ప్రేమ ఒకటే కాదు, మా ప్రేమ ఓటుగా మారుతుందని ఖచ్చితంగా నిరూపించుకుంటారు, అందులో అయితే సందేహం లేదండి. ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా వై నాట్ 175 అంటాడండి మూర్ఖంగా. అయితే అక్కడ యాంకర్ కూడా వై నాట్ 175 అంటున్నారు కదా, మరి అదే వై నాట్ 175లో ఖచ్చితంగా మంగళగిరి లోకేష్ ఉంటాడు, పిఠాపురం పవన్ కళ్యాణ్ ఉంటాడు, కుప్పంలో బాబు ఉంటారు, హిందూపురంలో బాలకృష్ణ ఉంటారు. వీళ్ళందరినీ కూడా అంటే ఖచ్చితంగా వై నాట్ అంటే దీన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీకు గుర్తుంటే ఆయన లండను, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ వెళ్తాన్ని కోర్టుకి అనుమతి కోరాడు. ఆయన ఓ పక్క సర్దేసుకుంటున్నాడు అన్నీ. మీకు తెలిస్తే ప్యాలెస్ ఖాళీ చేసి వెళ్ళిపోవటాన్ని నిన్న ఒక 15 మంది ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డితో ఆగిపోదండి. జగన్మోహన్ రెడ్డికి సహకరించిన ఒక 1000-1500 మంది మీద వేటు పడుతుంది. అది వాళ్ళందరికీ ఆ భయం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే సజ్జల మొహంలో ఎంత భయం కనిపిస్తుందండి. వీళ్ళు కొత్తగా ఏమైనా చెప్పగలుగుతున్నారా? సో ఇది వై నాట్ 175 అదో బింకం అంతే, అక్కడ ఏమీ లేదు. ఆయనకు తెలుసు అది. ఆయన సర్దుకుంటున్నాడు. ఇప్పుడేమో ఓ పక్క అన్ని తరలిస్తున్నారు వాళ్ళు, ఫైల్సే కాల్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఆల్రెడీ చేయించాడు, అదే ఇక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి పథకాలు ఇచ్చానన్నాడు, ఆయన పథకాలు ఆయన ఏమైనా గెలిపించాయా?
పథకాలు ఒకటి గెలిపించవాడు. ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ చాలా బెటరు. ఇలాంటి నిరంకుశత్వం కేసీఆర్కి లేదు. అదొక మూర్ఖత్వం తప్ప, ఆయనకి దొర అహంకారం ఉన్నా కూడా ఈ రకంగా ఎవరిని ఏడిపించలే, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టలే. చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ని ఆయన తీసుకెళ్లి జైల్లో పడేసి ఆయనకి మాత్రలు ఇవ్వకుండా, మందులు ఇవ్వకుండా, ఆయనకేమో సరైన టాయిలెట్ లేకుండా దోమలతోటి ఆయన చంపాలని చూశారు. ఈ రకమైన రాజకీయాలు కేసీఆర్ అయితే చేయలేదండి. వేరాజ్ జగన్మోహన్ రెడ్డిది ఒక క్రూయల్ మనస్తత్వం, అది ఒక క్రూరత్వం. అది అంటే నేను తప్ప ఇంకేమీ లేదు అంటే ఒక నిరంకుశ పాలన అంటాం చూడండి. ఇప్పుడు మీకు ఒక హిట్లరు, లేకపోతే ఒక ఈద్ అమీను, వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళు ఆ కోవకు వస్తారు. కిమ్ము, వీళ్ళందరూ ఈ కోవకు వస్తారు. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి సంధి ప్రేలాపనల కింద మనం అనుకోవాలి. అంతకు మించి ఏమీ లేదు. ఎలాగా ఓడిపోతానని తెలిసి నిన్న ఆ మొహంలో చూసారు, ఎక్కడ కళాకాంతి ఉందా? అసలు మనిషికి ఒక భయం పట్టుకుంది. ఇప్పుడు ఆయన కళ్ళ ముందు సిబిఐ కేసులే కనిపిస్తున్నాయి, ఈడీ కేసులే కనిపిస్తున్నాయి. అందుకని ఎలా పారిపోవాలా అని చూస్తున్నాడు. ఇప్పుడు కేంద్రం దీని మీద దృష్టి పెట్టాలి, కేంద్ర ఎన్నికల సంఘం పెట్టాలి, ఈవెన్ సిబిఐ వాళ్ళు పెట్టాలి. వాళ్ళ అనుమతి అయితే ఇవ్వకుండా ఉంటేనే, లేదంటే వెళ్ళాడంటే మళ్ళీ వెనక్కి రాడు. ఎలాగ అక్కడ ఐలాండ్ కొనుక్కున్నాడు, ఐలాండ్లో సుఖంగా ఉంటాడు. అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే కాపు నేతలు కావచ్చు, లేదా పిఠాపురంలో ఉన్నటువంటి ఒక సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే మాకు పండగ వచ్చేసింది, ఇంత పండగ వాతావరణం నెల రోజుల నుంచి కొనసాగుతుంది అనేది వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. దీంతో పాటే జగన్ ఏదైతే లండన్కి పారిపోతున్నాడు, అది కూడా ఎందుకంటే పవన్ కొట్టిన దెబ్బకి ఈసారి మెజారిటీ అనేది దిమ్మ తిరిగేలా ఉంది. కాబట్టి ఇలాంటి మెజారిటీలు వినలేక చూడలేకే లండన్కి పారిపోతున్నాడు. సో పవన్ కొట్టిన దెబ్బకే జగన్ లండన్కి పారిపోతున్నాడు అనే మాట కూడా అంటున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా. అంటే ఇంకా సిక్సర్ కొట్టకుండానే ఆయనకి బంతి తగిలింది అప్పుడే. ఎందుకంటే ఆల్రెడీ గులకరాయి తగిలింది. ఇప్పుడు తగలబోయే దెబ్బకి ముందుగానే ఆయన ఏదో కొనబోయే గదికి పెట్టబోయే బచ్చలు అంటాం, అట్లాగా రాబోయే రిజల్ట్కి ఆయన ఇప్పుడే భయపడి విచారణ ఎత్తేస్తున్నాడు ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడు. ఇప్పుడు ఆయనకు ఒక ప్రెస్టీజ్ అయిపోయిందండి. ఈయన ఎందుకు అసలు ఒకళ్ళ మీద అంత ఎవర్షన్ పెట్టుకుంటాడో మనకు అర్థం కాదు. చంద్రబాబు పేరు వింటేనే ఆయన ఉలిక్కి పడతాడు. చంద్రబాబు పేరు తలవకుండా ఆయనకి నిమిషం వెళ్ళదండి, రోజు కూడా కాదు, సెకండ్ వెళ్ళదు ఆయనకి. అలాగే పవన్ కళ్యాణ్ నెగ్గుతాడంటే భయపడుతున్నాడు. అసలు ఆయన ఏంటంటే ఆయన మనస్తత్వం చిన్నపిల్లాడి మనస్తత్వం అనుకోవాలా, లేకపోతే ఇమ్మెచ్యూర్డ్ మనిషి అనుకోవాలా, లేకపోతే మానసికంగా ఎదగలేదా ఆయన, మనకు అర్థం కాడు అసలు. అందుకని ఆయన ముందే విచారణ ఎత్తేసాడంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కొట్టబోయే దెబ్బకి ఈయన లండన్ పారిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి దీనికి అధికారులు ఏం చేస్తారో మనం వేచి చూద్దాం. అయితే ఖచ్చితంగా మాత్రం పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీతో వస్తాడు. ఎందుకంటే ఈసారి కాపు నాయకులు, కాపు నేతలు కావచ్చు, కాపు నాయకులు కావచ్చు, అంటే నాయకులు ఇన్ ద సెన్స్ కాపు సంఘం నాయకులు కావచ్చు, యూత్ కావచ్చు, మిగిలిన కులాల వాళ్ళు కూడా, ఎవడు ఇప్పుడు ఒక కాపులే ఈయనకి సపోర్ట్ కాదు. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, అండ్ వన్ మోర్ థింగ్, వైసీపీలో ఉండే యూత్ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వేయకుండా పవన్ కళ్యాణ్కి వేస్తారు. ఆ భయం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఎలా చూసినా పవన్ కళ్యాణ్కి శుభ సంకేతాలు కనిపిస్తుంటే ఆయనకు అన్ని బ్యాడ్ ఓమెన్ కనిపిస్తుంది అక్కడ. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మే 13వ తారీఖు ఒక అద్భుతం జరగబోతుంది పిఠాపురంలో. ఆ అద్భుతం సంబంధించిన రిజల్ట్ మాత్రం జూన్ 4 ముందే ఇప్పుడు అర్థమయ్యే జగన్ పారిపోతున్నాడు అనేది అయితే వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం జూన్ 4వ తారీఖున ఎలాంటి రిజల్ట్, ఎంత 1,00,000 మెజారిటీయా లేదా అంతకు మించా అనేది చూద్దాం.